వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు విమలబాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలబాను ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని ప్రారంభించారు. మహిళలు చాలా ప్రమాదంగా స్థానంలో కాబట్టి మరి ఇవాళ మహిళలకి అంత పెద్ద స్థానం ఉంది. తప్పకుండా మీరు అన్ని రంగాల్లో వ్యాపార రంగాల్లో ముందుండాలి. కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని బాగా చదివించుకుంటూ పిల్లల్ని బాగా రాణింపులో చేసుకుంటూ అన్ని విధాలుగా కుటుంబ పోషణతో పాటు సామాజిక సేవ కూడా చేయాలి. మీరు అందరూ ఆ సామాజిక సేవ చేసినప్పుడే మీకు కూడా మంచి గుర్తింపు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మార్చి 8వ తారీఖు అనగానే లేచింది మహిళా లోగో అనేది గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ సోదరులందరికీ కూడా నేను విమలబాను ఫౌండేషన్ స్థాపించి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది నేను ఒక పార్టీ పరంగా కాదు, నేను సొంతంగా నేను ప్రజలకి సేవ చేయాలని నాకు మనసులో అనిపించి నేను ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. నేను ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశాను. నేను మరి లాస్ట్ ఇయర్ 1200 మంది వాలంటీర్లకి సన్మానం చేశాను. మరి జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి ఇవన్నీ నేను ఎప్పుడో చేయడం కూడా జరిగింది. నేను ఎప్పుడూ ఒకటే రకం కాకుండా ఏదో ఒక కొత్త రకం నేను ఆలోచిస్తాను, ఇది పెట్టాలి అది పెట్టాలని. కానీ మరి ఈరోజు జగ్గయ్యపేటలో నా మ్యారేజ్ అయిన కొత్తలో ఏ మహిళ కూడా ముందుకు వచ్చేది కాదు. భానుగారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఫస్ట్ టైం మరి బయటికి రావడం జరిగింది. ఆయన్ని నేను 3 సార్లు మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి మొన్న దురదృష్టవశాత్తు మనం గెలలేకపోయాము. అయినా కూడా నేను బాధపడట్లేదు, ఇంట్లో కూర్చోవట్లేదు బాధపడి కూడా. మేము ఇంకా ముందుకెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము నేను ఉదయభాను గారు అని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది రూమర్స్ చేస్తున్నారు, భానుగారు ఇక్కడ ఉండరు, విజయవాడ వెళ్తారని. కానీ అన్ని ఉట్టి మాటలు, మీరందరూ ఎవరు దయచేసి నమ్మవద్దని నేను ప్రార్థిస్తున్నాను. భానుగారు పుట్టి పెరిగింది నియోజకవర్గం జగ్గయ్యపేట. ఆయన జగ్గయ్యపేట అంటేనే ప్రాణం ఆయనకి. ఇక్కడ ఎప్పుడు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన పరిష్కరిస్తారు. కానీ కొన్ని చోట్ల మరి విజయవాడ జిల్లాలో ఆయనకి నాయకుడిగా ఎదిగారు కాబట్టి విజయవాడలో కూడా చూసుకోవాల్సి వస్తుంది. అంతేగాని మీరు ఈ కట్టుకథలు అన్ని నమ్మవద్దని మీకు ప్రార్థిస్తాము. రేపు ఎలక్షన్ లో కూడా ఉదయభాను గారు ఇక్కడ పోటీ చేస్తారని. మగవాళ్ళందరినీ కూడా భానుగారికి కూడా నేను చెప్పాలంటే అందుకని మనందరూ కూడా ఎవరికి ఏం తక్కువ కాదు. మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది, మహిళలకి బిల్లు పాస్ అవుతుంది. మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. అందరు మహిళలు కూడా ఉత్సాహంగా ఉండాలి. ముందు హెల్త్ ఉంటేనే మనకి మనం ఇంట్లో ఏ పనున్నా చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు డబ్బు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ముందు హెల్త్ ఇవ్వండి. మన హెల్త్గా ఉంటేనే
దాంట్లో కుటుంబాన్ని నడిపిస్తాము. అందుకని రెగ్యులర్ గా ప్రతి 1 year ఒకసారి మాస్టర్ చెకప్ కానీ ఏదైనా చేయించుకోవడం మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే మన బెస్ట్ హాస్పిటల్ నుంచి విజయవాడ నుంచి సంతోష్ గారు, ఆయన సతీమణి శ్రీతేజ గారు, పూజిత గారు, ఇంకా కిరణ్ గారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.